నల్లగొండ పట్టణం రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. నల్లగొండ పట్టణం రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సబితా దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. స్వామి అమ్మవార్లను పల్లకిపై ప్రతిష్ఠించి మేళ తాళాలతో కళ్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తోడుకొని వచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రా, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు స్వయంగా పల్లకి మోశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. కళ్యాణం చేయించే దంపతులు ఎంట్రన్స్ లో టికెట్ చూపించి ధనుర్మాసం, దీనికే మార్గశీర్ష మాసం అని కూడా పేరు. ఈ ధనుర్మాస సమయ ఆలయాలలో మన ప్రాంతాలలో
సంక్రమణం ఏర్పడినప్పుడు అంటే సూర్యుడు వృశ్చిక రాశి నుంచి మనం కూడా వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అనాదిగా మనం దాని పెద్దలు మనకి ఆ మార్గాన్ని చూపిస్తున్నారు, దాన్ని మనం ఆచరిస్తున్నాం. కళ్యాణ మాన్య మంత్రివర్యులు వారు భగవంతుడికి అమ్మకి ఆ పట్టు వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. అందరం దర్శించి తరిద్దాం. మంత్రివర్యులు మాన్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు నూతన వస్త్ర ఒకవేళ రాజుగారి వివాహం కావాలనుకోండి, రాజుగారు కోరు కత్తిని పంపిస్తే ఆ కత్తికి చక్కగా బాసింగం కట్టేవారు. ఆ కత్తిని రాజుగా వారు భావించేవారు.